హాయ్ గాయ్స్, వెల్కమ్ టు CodingFataka యూట్యూబ్ ఛానల్. మనము DSA యూజింగ్ పైథాన్ ప్లేలిస్ట్ లో ఉన్నాము. ఈ వీడియోలో బబుల్ సార్ట్ గురించి అట్టుపని తొక్కు తీసి నోట్లో పెట్టినా చెప్తాను. చాలా సింపుల్ గా ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గైస్. సో ఈజ్ ఎ కంపారిజన్ బేస్డ్ ఆల్గరిథం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం పక్కనోడు మనకన్నా బాగుపడిపోయాడు అనుకోండి, మనం చూడగలుగుతామా? లేదు. సో వాడు మనకన్నా చిన్నోడే అయి ఉండాలి. అలాగే బబుల్ సార్ట్ లో కూడా నువ్వు అరేంజ్ చేసే యొక్క ఆర్డర్ బట్టి నువ్వు చిన్నోడై ఉండాలా పెద్దోడై ఉండాలా అనేది డిసైడ్ అవుతావు అనమాట. సో మనం ఎలా చూస్తామంటే ప్రెసెంట్ ఇప్పుడు నేనున్నాను, నా పక్కన ఒకడు ఉన్నాడు, నా పక్కనోడితో నేను పోల్చుకొని వాడికన్నా నేను పెద్దోడు అనుకో, నేను వాడి పొజిషన్లోకి వెళ్ళి వాడు నా ప్లేస్లోకి దోస్తాను అనమాట. సో అదే ఈ ఆల్గరిథం అనమాట. ఈ ఆల్గరిథం అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ కంపేర్ ప్రెసెంట్ ఎలిమెంట్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ the present element is greater than the next element, it will swap that element. అంటే ఇది దాని ప్లేస్ లోకి వెళ్ళి దీని ప్లేస్ లోకి తెస్తుంది. అలాగా స్టార్టింగ్ నుంచి ఆ లిస్ట్ ఎండ్ అయ్యేదాకా ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అప్ టు ఇట్ రీచెస్ ది n-1 స్టెప్. బికాస్ ఫర్ లాస్ట్ ఎలిమెంట్, ఫర్ లాస్ట్ ఏదైతే లాస్ట్ లో ఉంటుందో దానికి పక్కన కంపేర్ చేయడానికి ఇంకేమీ లేదు. కాబట్టి వీ నీడ్ టు కంపేర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అప్ టు దిస్ పొజిషన్, నాట్ అప్ టు లాస్ట్ పొజిషన్. సో దీని యొక్క అరే యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? n అంటే అరే యొక్క లెంత్ అనుకోండి. సో n-1 అంటే మనకి ఇది వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ కానీ మనకి అరేలో ఉన్నాయనుకుంటే 5-1 ఎంత? 4 అంటే 4 అనేది లాస్ట్ ఇండెక్సా? సో మనం ఎక్కడ దాకా పర్ఫామ్ చేయాలి? n-2 స్టెప్ దాకా ఆ కంపారిజన్ అనేది అన్ని చేయాలన్నమాట. బికాస్ లాస్ట్ ఎలిమెంట్ కి కంపేర్ చేయడానికి పక్కన ఏమీ లేదు. Here only we need to stop the comparison, right? If the elements are not in a order, we need to swap them. So we need to swap them అనమాట. అదే ఇక్కడ బబుల్ సార్ట్ యొక్క అప్రోచ్ అనమాట. చూడండి, algorithm that repeatedly steps to the list and compares adjacent elements, swap them if they are in the wrong order. ఓకే, ఈ ఎక్కడ దాకా జరుగుతుందంటే ఆ స్వాపింగ్స్ అనేవి ఒక ఇటరేషన్ మొత్తంలో జరగకపోతే అక్కడ ప్రాసెస్ ని మనం ఏం చేస్తామంట? ఆపేస్తామన్నమాట. ఓకే, so and the time complexity of bubble sort is big O of n square, because here we are using the 2 loops. That's why the complexity is big O of n square, and it is a space complexity is big O of 1 because it is a in place algorithm. We will move the elements to the correct position at the last of the list అనమాట. అది ఎలాగో చూడండి అనమాట. చాలా సింపుల్ ఆల్గరిథం. సో మెకానిజం ఏంటంటే ఫర్ ఎవ్రీ ఇటరేషన్ కంప్లీషన్, ఫర్ ఎవ్రీ పాస్ కంప్లీషన్, ద లార్జెస్ట్ ఎలిమెంట్ మూవ్స్ టు ది లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద లాస్ట్ పొజిషన్ టు ది లిస్ట్ అనమాట. అంటే ఏంటంటే అరేలో ఉండే లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్ లో ఉన్న అరే యొక్క లాస్ట్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు మనం ఏదైతే కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నామో స్టార్టింగ్ నుంచి ఎండ్కి, ఆ ఎండ్కి రీచ్ అయ్యేసరికి మనకి ఎండింగ్ ఎలిమెంట్ లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ అనేది హైయెస్ట్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. లార్జెస్ట్ ఎలిమెంట్ ఆ లిస్ట్ లో ఉండే లార్జెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. అలాగా ఫస్ట్ పాస్ లో n-1 ఇండెక్స్ లోకి లార్జెస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఫర్ సెకండ్ ఇటరేషన్ కి n-2 ఇండెక్స్ లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఫర్ థర్డ్ పాస్ కి థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ విల్ కమ్స్ అట్ ద n-3 ఇండెక్స్ అనమాట. అలాగే ఎవ్రీ మీకు పోయే కొద్ది ఏమవుతుంది? ఫర్ ఎవ్రీ ఇటరేషన్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది మూవ్స్ టు ది ఇట్స్ కరెక్ట్ పొజిషన్ అనమాట. చిన్నవన్నీ ముందుకు వస్తాయి, పెద్దవన్నీ వెనక్కి పోతాయి అనమాట. అదే చూడండి, అదే అప్రోచ్ ఇది ఫాలో అవుతుంది. సో హియర్ హౌ బబుల్ సార్ట్ వర్క్స్. ఫస్ట్ మనము ఫస్ట్ ఎలిమెంట్ గా స్టార్ట్ అవుతాము, పక్క వారితో కంపేర్ చేస్తాము. ఒకవేళ రాంగ్ ఆర్డర్ లో ఉంటే స్వాప్ చేస్తాము. అది ఎక్కడి నుంచి స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా చేస్తాము. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ స్టాప్ అవుతుంది? ఎక్కడైతే ఇంకా స్వాప్స్ అనేవి జరగవో అక్కడ స్టాప్ అయిపోతుంది. అదే బబుల్ సార్ట్ యొక్క ప్రాసెస్ అనమాట. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ప్రోగ్రామ్ గైస్, వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ పాస్ అండ్ దిస్ ఈస్ మై అరే. So this is my array అనమాట. ఓకే, సారీ గైస్. సో I need to select here pen. Wait. So first I need to repeat the same process until I reach the last element, right? And for every until I reach the last element అన్నా. సో ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఎన్నిసార్లు పర్ఫామ్ అవ్వాలి? లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్నిసార్లు పర్ఫామ్ అవ్వాలి. దాన్ని ఏమంటానంటే నేను ఐ అంటాను అనమాట. అండ్ ఇక్కడ జే అనే ఇంకొకటి తీసుకున్నా. జే అంటే ఏంటంటే కంపారిజన్ ఎలిమెంట్ అనమాట. అంటే ప్రెసెంట్ ఎలిమెంట్ ఏది, దాని యొక్క తర్వాత ఉన్న ఎలిమెంట్ ని కంపేర్ చేయడానికి వాడతాం కదా, అది ఈ జే యొక్క ఇండెక్స్ యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. ఈ ఐ అనేదేమో మన యొక్క పాసెస్ చెప్తుంది. ఫస్ట్ పాస్ అంటే ఐ 0 ఉన్నట్టు, సెకండ్ పాస్ కి ఐ వాల్యూ 1 అనమాట, థర్డ్ పాస్ కి ఐ వాల్యూ 3. ఇక్కడ జే అనేది ఎవరు? కంపారిజన్ ఎలిమెంట్. సో ఈ ఐ అనేది 0లో ఉన్నప్పుడే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని నేను ఏం చేయాలి? కంపారిజన్ చేసుకుంటా స్వాప్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే ఒక పాస్ కంప్లీట్ అయినట్టు. అవునా? అలా కంపేర్ చేయడానికి జే వాడుతున్నా,
ఇలా ఒక పాసెస్ ఎన్ని అయ్యాయి చెప్పడానికి ఐ వాల్యూని తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. నెక్స్ట్ సో నౌ జే వాల్యూ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రావాలి. అండ్ లాస్ట్ ఎలిమెంట్ కి కంపారిజన్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఐ నీడ్ టు స్టాప్ ది కంపారిజన్ హియర్ ఓన్లీ. సో ఎప్పుడైతే 11 5 తో కంపేర్ చేస్తానో ఐ నీడ్ టు స్టాప్ ది ప్రాసెస్ ఆఫ్ ద కంపారిజన్. ఎందుకంటే 5 కి కంపేర్ చేయడానికి నేబర్ లేదు, అవునా? రైట్. సో ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అండ్ 30 తో 12 ని కంపేర్ చేసిన 30 గ్రేటర్ దెన్ 12 కండిషన్ ట్రూ కాబట్టి ఐ నీడ్ టు స్వాప్ దీస్ 2 ఎలిమెంట్స్. మీరు చూసుకున్నట్లయితే 30 ప్లేస్ లో 12 పెట్టా, 12 ప్లేస్ లో 30 పెట్టా. అండ్ జే వాల్యూ షిఫ్టెడ్ టు ది 12th పొజిషన్ నౌ, అవునా? అండ్ ఐ వాల్యూ మాత్రం 0 దగ్గరే ఉంటుంది, ఎందుకంటే అది ఫస్ట్ పాస్ లోనే ఉంది. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నౌ ఐ నీడ్ టు కంపేర్ 30 with 35. సో ఈ కండిషన్ వచ్చి ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఏమవ్వదు, స్వాపింగ్ అనేది జరగదు అనమాట. సో మీరు చూసుకుంటే 30 పొజిషన్ లో 30 ఉంది, 35 పొజిషన్ లో 35 ఉంది. నెక్స్ట్ 35 గ్రేటర్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి హియర్ 35 గ్రేటర్ దెన్ 5. సారీ గైస్, హియర్ 35 గ్రేటర్ దెన్ 11 కండిషన్ ట్రూ కాబట్టి ఐ నీడ్ టు స్వాప్ దీస్ 2 ఎలిమెంట్స్. సో ఇక్కడ 35 ప్లేస్ లోకి 11 వచ్చింది, 11 ప్లేస్ లోకి 35 పోయింది. నెక్స్ట్ ఐ నీడ్ టు కంపేర్ దీస్ 2 ఎలిమెంట్స్ 35 with 5. 35 గ్రేటర్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి ఐ నీడ్ టు అగైన్ స్వాప్ దీస్ 2 ఎలిమెంట్స్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ పాస్ I got the first largest element, first greatest element or largest element at the n-1 index అన్న వచ్చిందా. అంటే సెకండ్ పాస్ కి ఏం రావాలి, n-2 స్టెప్ లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ రావాలి. థర్డ్ ఇటరేషన్ కి థర్డ్ పాస్ కి థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ రావాలి n-3 ఇండెక్స్ లో. ఇవన్నీ ఇండెక్స్ నెంబర్ అనమాట. సో ఇక్కడ n-1 ఇండెక్స్ దగ్గర ఫస్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చింది. సో 35 అనేది గ్రేటెస్ట్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ కేమ్ ఇన్ టు ది లాస్ట్ పొజిషన్ n-1, దట్ ఈస్ అవర్ ఫోర్త్ ఇండెక్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. 5-1 అంతా 4, అవునా? నేను చెప్పిన పాయింట్ రైటేనా? నెక్స్ట్ చూసుకోండి, సెకండ్ పాస్ చూడండి. సెకండ్ పాస్ లో ఐ వాల్యూ షిఫ్ట్ అయింది, జే వాల్యూ మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది, కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో కండిషన్ ట్రూ అయితే స్వాప్ చేస్తాము, లేదంటే స్వాప్ చేయమన్నమాట. సో 30 గ్రేటర్ దెన్ 30 ఇక్కడ ఏమైంది, 12 గ్రేటర్ దెన్ 30 అనేది ఫాల్స్ కాబట్టి దెర్ ఈస్ నో ఎనీ స్వాపింగ్. అండ్ నెక్స్ట్ 30 గ్రేటర్ దెన్ 11 కండిషన్ ఏమైంది, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ నీడ్ టు స్వాప్ దీస్ 2 ఎలిమెంట్స్. చూసుకున్నట్లయితే 11 30 స్వాప్ అయినాయి. నెక్స్ట్ ఏమైంది, 30 గ్రేటర్ దెన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి అగైన్ ఇక్కడ ఏమైంది, స్వాపింగ్ అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ ఏమైంది 5 ఇక్కడ ఏమైంది 30 గ్రేటర్ దెన్ 35 కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా, కండిషన్ ఫాల్స్ కాబట్టి దెర్ ఈస్ నో ఎనీ స్వాపింగ్ అనమాట. అండ్ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ హియర్ ఐ గాట్ ది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అట్ ద n-2 ఇండెక్స్. సో 5-2 ఎంత, 3. సో 3 ఇండెక్స్ లో నాకు ఏమొచ్చింది, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చిందా. అప్పుడు సెకండ్ పాస్ అయ్యేసరికి అండ్ థర్డ్ పాస్ అయ్యేసరికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైంది, n-3. సారీ గైస్, వెయిట్, డోంట్ వరీ, there is no any confusion here. After completion of third pass I got the third ఏది 12 అనేది థర్డ్ పొజిషన్ కి వచ్చింది, సెకండ్ పొజిషన్ కి వచ్చింది. n-3 అంటే ఎంత, 5-3 2. సో సెకండ్ పొజిషన్ కి థర్డ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫోర్త్ పాస్ I got the ఫోర్త్ లార్జెస్ట్ ఎలిమెంట్ అట్ ద n-4 ఇండెక్స్. n-4th ఇండెక్స్ లోకి నాకు ఫోర్త్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఆఫ్టర్ మీరు ఫిఫ్త్ పాస్ లోకి చూసుకున్నట్లయితే ఫిఫ్త్ పాస్ లో ఏమైంది, ఇక్కడ ఓన్లీ ఈ ఒక్క ఎలిమెంటే మిగిలింది. దీంతో కంపేర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి. నాకు ప్రతిది కూడా ఏమైంది, అన్ని కూడా కండిషన్స్ ఏమయ్యాయి, ఫాల్స్ అయ్యాయి. సో ఐ నీడ్ టు హియర్ ఇక్కడ ఏమైంది, నో స్వాపింగ్స్ జరిగాయి. ఇక్కడ నో స్వాప్స్ త్రూ అవుట్ ది ఇటరేషన్, దెర్ ఈస్ నో ఎనీ స్వాప్స్. దట్స్ వై ఐ నీడ్ టు స్టాప్ ది ప్రాసెస్ హియర్, రైట్? So finally I got the sorted list, that is 5 11 12 30 35. So this is our final sorted list. So now we will write the program to implement the so first I need to create one list, guys, right? So I am creating one list here, that the list name is li. Okay, the list name is li and I am storing some elements inside the list that can be anything. So ఇక్కడ బబుల్ సార్ట్ లో ఏం చేయాలి, ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏంది i, j అని 2 ఇటరేటర్స్. సో ఈ i అనేది ఎలిమెంట్స్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు అవుతుంది అండ్ ఈచ్ i వాల్యూ ఏం చెప్తుంది, ఒక పాస్ కంప్లీట్ అయిందని చెప్తుంది. ఆ పాస్ లోనే
మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కంపారిజన్ అనేది చేస్తున్నాం బై యూజింగ్ ది jth ఎలిమెంట్, రైట్? సో ఫస్ట్ ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ 2 loops హియర్. ఫర్ I in range of I need to start from the 0th index. I need to start from the 0th index and ends at the length of list. I need to stop this process at the length of li anamata, length of li, right? I need to stop the iteration at length of li, and I need to take the one more loop here. That is for j in range of I need to start the iteration from the 0th index only, and ends at the length of li minus 1, length of li minus 1, right? So length of li enta 5 అనుకుంటే 5 minus 1 ఎంత 4. సో 4 అంటే ఇది j అనేది ఎక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది? థర్డ్ పొజిషన్ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ని మనం కంపేర్ చేయడానికి మనకి తర్వాత ఏ ఎలిమెంట్ లేదని చెప్తున్నా. సో దెర్ ఈస్ నో ఎనీ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఆఫ్టర్ ది, if you see clearly observe here, after the 5 there is no any extra element to compare with 5. So I need to stop the iteration of j at the third position only. సో మనకి థర్డ్ కి రీచ్ అయ్యేసరికి ఫోర్త్ పొజిషన్ లో ఇక్కడ ఇంకా ఏమీ లేదు కాబట్టి కంపేర్ చేయడానికి ఫోర్త్ తో, దానికే మనము ఈ కంపారిజన్ థర్డ్ పొజిషన్ కి ఆపేస్తున్నాం. దానికి ఇక్కడ -1 తీసుకున్నాం. ఓకే, అండ్ రేంజ్ ఫంక్షన్ విల్ స్టాప్ ది ఇటరేషన్ అట్ లెంత్ ఆఫ్ li minus 1 బికాస్ ఇట్ విల్ యాడ్ వన్ మోర్ -1. సో లెంత్ ఆఫ్ li ఎంత 5 minus 1 4. 0,4 అంటే ఇది ఎక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది? 0 1 2 3 మాత్రమే, బికాస్ రేంజ్ ఫంక్షన్ ends at n-1, right? So next here I am writing one condition, that is li of j అంటే కరెంట్ 0th 1 అనేది కరెంట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ ది li of j plus 1 అంటే ఎవరు? పక్కనున్న నైబర్. సో li of j అంటే j అనేది స్టార్టింగ్ ఎవరు? 0 లో ఉంది, పక్కనున్న ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి కాబట్టి I need to compare the j with j plus 1 index. So li of j greater than li of j plus 1, we need to swap them. So how to swap the two numbers in Python? A comma b equal to b comma a without using the temporary variable, right? li of j comma li of j plus 1 equal to li of j plus 1 comma li of j. ఏం చేస్తున్నా? li of j ప్లేస్ లో ఏమో li of j plus 1 వాల్యూ పెడుతున్నా, అండ్ li of j plus 1 వాల్యూలో ఏమో li of j వాల్యూ పెడుతున్నా. అవునా? సో ఇది చేసిన తర్వాత ఇది చేస్తున్నా, అవునా? ఇలా పర్ఫామ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ వన్ ప్రింట్ స్టేట్మెంట్ హియర్ టు నో ది బిఫోర్ స్టార్టింగ్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ లిస్ట్ ఎలా ఉందో చూద్దాం గైస్. సో హియర్ ఐఎమ్ పుట్టింగ్ ది స్టార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లిస్ట్ నేమ్ టు రిమూవ్ ది brackets and commas of the list values. Okay, so here I am writing the before and after sorting list. So now I am going to execute the program. If you clearly observe here, so sorry guys, current file, wait. So if you clearly observe here, first the before sorting the list is 30 12 35 11 5, right? And after sorting this list we got the elements in a proper order: 5 11 12 30 35, 5 11 12 30 35. So here I will do one more thing to you. So to remove the confusion, for every completion of pass I am printing that one pass is completed. I pass is completed. Okay, I pass is I plus 1, then you will get the clear apple one pass completed. So మనకి ఎన్నో పాస్ కంప్లీట్ అయిందో మనకి క్లారిటీ వస్తుంది. అండ్ ప్రింట్ ది ఆఫ్టర్ ఎవ్రీ కంప్లీషన్ ఆఫ్ పాస్ ఐ నీడ్ టు నో అబౌట్ ది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం గైస్. ఓకే, సో నౌ ఐ am printing the same thing. What is the output I got? So if you clearly observe here, before sorting the list 30 12 35 11 5, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ లిస్ట్ లో ఉన్న ఈ 35 గ్రేటెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్ కి వచ్చింది. అండ్ సెకండ్ పాస్ అయ్యేసరికి ఇక్కడ సెకండ్ పొజిషన్ లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఈ n-2 యొక్క ఇండెక్స్ కి వచ్చింది.
ఆ తర్వాత థర్డ్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి థర్డ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ అనేది n-3 పొజిషన్కి వచ్చింది. అండ్ ఫోర్త్ పాస్ అయ్యేసరికి ఫోర్త్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ అనేది n-4 ఇండెక్స్కి వచ్చింది. అండ్ ఫిఫ్త్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి వి గాట్ ది ఏమొచ్చింది మనకి కంప్లీట్ సార్టెడ్ అరే వచ్చింది అనమాట, సార్టెడ్ లిస్ట్ వచ్చింది అనమాట. అవునా? సో దిస్ ఈస్ ద అప్రోచ్ యూ నీడ్ టు ఫాలో టు సాల్వ్ ది ఎలిమెంట్స్ యూజింగ్ బబుల్ సార్ట్. బట్ హియర్ more swappings are required for every iteration. In every iteration of j, whenever the condition is true, we need to swap the element. So here more swappings are required, so it will take more time to swap the elements. But insertion sort is a nice algorithm where we no need to swap the elements directly, we will shift the element. There is shifting, here swapping is there. So and here don't మీకు ఏది అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీకు ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏదైతే అర్థమైందో 13ని 12తో కంపేర్ చేసినా ఈ రెండు గ్రేటర్ దాన్ అయితే దీన్ని ఏం చేసినా షిఫ్ట్ చేసినా కదా, సేమ్ థింగ్ ఇక్కడ కోడ్లో రాసా. ఈ బ్లాక్ అనేది ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడైతే జే అనే వాల్యూ లెంత్ ఆఫ్ li 5 - 1 4. సో ఎప్పుడైతే జే అనే వాల్యూ థర్డ్ పొజిషన్కి వెళ్తాదో ఆ థర్డ్ పొజిషన్కి రీచ్ అయిపోవడం కూడా ఈ ఏదైతే ఈ జే లూప్ ఉందో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ హియర్ వన్ మోర్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, దట్ ఈజ్ ఐ నీడ్ టు టెల్ టు యూ. ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ, అండ్ ఎవ్రీ కంప్లీషన్ ఆఫ్ పాస్ వీఆర్ గెట్టింగ్ ది లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ అట్ ద అప్రోప్రియేట్ కరెక్ట్ పొజిషన్, రైట్? అంటే n-1, n-2, n-3, n-4 అన్న. సో వీ నో నీడ్ టు కంపేర్ ది ఆల్రెడీ సార్టెడ్ ఎలిమెంట్స్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏవైతే 30 and 35 ఉన్నాయో ఇవన్నీ ఆల్రెడీ సార్టెడ్లో ఉన్నాయి. సో ఐ నో నీడ్ టు కంపేర్ దీస్ టూ. అండ్ ఇక్కడ ఫోర్త్ పాస్ అయ్యేసరికి నాకు ఈ 4 ఎలిమెంట్స్ అనేవి దేంట్లోకి వచ్చేసాయి, సార్టెడ్లోకి వచ్చేసాయి. ఈ సార్టెడ్ అయిపోయిన వాటిని నేను అగైన్ ఐ నో నీడ్ టు కంపేర్ ఎక్కడ ఫిఫ్త్ ఇటరేషన్లోకి వచ్చేసరికి, ఫిఫ్త్ పాస్లోకి వచ్చేసరికి ఐ నో నీడ్ టు డూ కంపారిజన్ హియర్. ఫర్ దట్ ఐ నీడ్ టు రెడ్యూస్ ది ఇటరేషన్స్ ఆఫ్ జే by writing here length of li minus I minus 1. So starting I value is 0 and second thing 1 and third thing 2 and fourth for 4 it is 3. So for every time we are removing one element from the swap comparison. So in first మీరు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. సో సెకండ్ వెయిట్ గైస్, చిన్నగానే నేర్చుకుని తొందర ఏమొద్దు. సో ఇక్కడ ఫస్ట్ పాస్ అయ్యేసరికి మనకి ఇక్కడ 35 ఎలిమెంట్ వచ్చింది. ఈ 35 ఎలిమెంట్ని తర్వాత దేంతో మనం కంపేర్ చేయడం లే. సో ఇక్కడ ఆల్రెడీ మనము -1 చేసాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 0, లెంత్ ఆఫ్ లిస్ట్ ఎంత 5 minus 1 ఎంత 4 minus 1. సో ఐ నీడ్ టు స్టాప్ ది కంపారిజన్ అట్ థర్డ్ పొజిషన్ ఓన్లీ, రైట్? థర్డ్ ఇండెక్స్ దగ్గరే నేను ఏం చేస్తున్నా, కంపారిజన్ ఆపేస్తున్నా. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళేసరికి ఐ గాట్ 2 ఎలిమెంట్స్ ఆల్రెడీ సార్టెడ్. సో ఐ నీడ్ టు స్టాప్ ది కంపారిజన్ అట్ సెకండ్ పొజిషన్ ఓన్లీ. సో if I write like this 5 minus I minus 1, 5 minus what is I value here, second pass లో I value ఎంత 1. సో -1, 5 minus 1 minus 1 ఎంత 3. సో 3 అంటే రేంజ్ ఫంక్షన్లో ఎండ్ -1 జరుగుతుంది. ఎండ్ -1 అంటే ఎంత, మళ్ళీ 3 minus 1 అంటే 2. సో ఇట్ విల్ స్టాప్ దిస్ లూప్. ఏదైతే మనకి ఇక్కడ లూప్ ఉందో ఈ లూప్ అనేది ఎక్కడ స్టాప్ అయిపోతుంది, సెకండ్ పాస్లోకి వచ్చేసరికి సెకండ్ పొజిషన్ దగ్గర స్టాప్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఐ విల్ గెట్ ది సేమ్ రిజల్ట్ బికాస్ దిస్ ఈస్ ద perfect approach to the bubble sort. And one more approach is there, and there is one more thing here guys, that is we have already discussed that we need to know about there is a swapping occurring or not. So swap equal to false. So here I am taking one variable that is swap and I am putting the swap value as false. Whenever swapping is occurred, I am changing the value of swap to the true. So whenever there is no any swapping occurred,
వెనెవర్ ఫర్ ఎక్కడ ఈ లూప్ అయ్యేసరికి అగైన్ ఫర్ లూప్ అనేది ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఐ వాల్యూ ఫస్ట్ పాస్ అయిపోయి సెకండ్ పాస్కి వెళ్ళేసరికి మళ్ళీ స్వాప్ వాల్యూ ఏమవుతుంది, ఫాల్స్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ జే మొత్తం ఈ లూప్ అంతా అయ్యేసరికి ఒక్క స్వాప్ కూడా జరగకపోతే అప్పుడు స్వాప్ వాల్యూ ఏమవుతుంది, ఫాల్సే అవుతుంది. సో ఫాల్స్ అయిందంటే ఆల్రెడీ లిస్ట్ మొత్తం సార్ట్ అయిపోయిందనే కదా, మొత్తం కూడా సార్ట్ అయిపోయిందని. సో ఐ నో నీడ్ టు అగైన్ గో టు ది ఇంక్రిమెంట్ ది ఐ వాల్యూ అండ్ ఆ లాస్ట్ ఎలిమెంట్ దాకా పోవాల్సిన అవసరం లేదు. సో ఫర్ దట్ హియర్ ఐఎమ్ రైటింగ్ వన్ కండిషన్ దట్ ఇఫ్ నాట్ స్వాప్ break, so this will break the entire loop and exit from the loop, because already, for example, if the elements are sorted at the second pass only but 5 elements are there in the list, so without by removing the other 3 remaining iterations, I am writing one condition here, that is if the swap is false, having false value, break the for loop. Otherwise, if the swap is having the true value, then at least one swap is occurred, right? So we no need to break the loop, we need to continue the iteration, right? So that is the thing here. So I am again executing this for loop, then you will get the whole concept of mine. So f will be capital, guys, sorry, because in now I am again executing this. If you see here, I got the same result, 5 11 12 30 35, right? So I think you got all the concept of bubble sort clearly about it, guys. So I am providing the whole complete notes on the every video concept in my description, guys. To get that PDF, go to the description of this video and you can access that PDF, guys. Thank you for watching. Please subscribe to our channel Coding Fataka. Thank you, guys.